హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది సాదా బ్లౌజ్ కటింగ్ అండి. మీకు మొత్తం టైలర్తో పని లేకుండా మొత్తం సాదా బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకోవాలో చూపిస్తానండి. ఇది వచ్చేసి భాగం నడుము భాగం చిన్నగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇసరంగా ఉంటుంది, అందుకని ఈ భాగం అనేది పట్టాలి. మొత్తం టేప్తో పని లేకుండా కొలత బ్లౌజ్తోనే ఎలా కట్ చేయాలో నేను క్లియర్ చూస్తాను. చూడండి, ఇక్కడ ఈ కొన నుంచి ఇలా పెట్టుకోవాలి, ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఎంత ఉందో అలా. సాదా బ్లౌజ్ అండి, ఇది సాదా బ్లౌజ్ కటింగ్. ఇది వితౌట్ లైనింగ్ లేకుండా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పెట్టాం కదా, దీనికంటే కొంచెం ఎక్స్ట్రా నేను పెట్టుకున్నాను, ఎందుకంటే కుట్లకు సరిపోతుందని. ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకొని క్లాత్ ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇది కుట్లకు అవసరం కాబట్టి. ఓన్లీ మెజర్మెంట్ బ్లౌజ్తోనే నేను చూపిస్తున్నాను, టేప్తో మాత్రం అస్సలు చూపించలేదు. ఎందుకంటే కొంతమందికి టేప్తో వస్తుంది, రాదు. నెక్స్ట్ వీడియోలో నేను టేప్తో మొత్తం కొలిచి చూపిస్తాను. ఇది బ్యాక్ అండి. ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు పట్టుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంటుంది. డాట్ టు డాట్ పట్టుకుంటే ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా మనం స్టిచ్చెస్కి పెట్టుకున్నాం కాబట్టి దీనికి ఇది మనకు లెక్క చేయొద్దు, ఇది మనకు అనవసరం అన్నది. ఇది కరెక్ట్గా ఇంత పెట్టుకోవాలి. మనం స్కేల్ సహాయంతో ఒక స్ట్రైట్ లైన్ అన్నది మనం గీసుకోవాలి. మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే మనకు పైన కుట్టు వస్తుంది కాబట్టి మనకు కుట్ల కోసం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు బక్కగా ఉన్న వాళ్ళకైతే మినిమం 2 ఇంచెస్ అయితే నెక్కి పెడతారు, దానికంటే ఎక్కువ పెట్టరు. చాలా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 2.5 పెడతారండి నెక్కి. ప్రజెంట్ అయితే నేను తను బక్కగా ఉంది కాబట్టి 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి ఇది ఎంత ఉందో అదే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ నుంచి ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా కుట్లకు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్, ప్రతి కుట్టుకు హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ తీసుకోవాలి బ్లౌజ్కి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మార్కింగ్ అన్నది మనం పెట్టుకోవాలి. చెప్పాను కదండి, ప్రతి కుట్టుకు ఎక్స్ట్రా కుట్టు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి, ఎందుకంటే కుట్లకు అవసరం కాబట్టి. ఇంకా అన్నీ పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ అన్నది మనం పెట్టుకోలేదు. బ్యాక్ నెక్ అన్నది మనం మధ్యలో కరెక్ట్గా మధ్యలో బ్లౌజు ఎంత ఉందో ఈ ఎక్స్ట్రా కుట్లకు వదిలేసాం కదండి, ఇది ఇడిచిపెట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేస్తే స్టిచ్చింగ్ అయ్యే వరకు ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి నెక్కి, కిందికి వచ్చే వరకు 2.5 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే కింద కొంచెం ఇసరంగా వస్తుంది కాబట్టి, లేకపోతే స్ట్రైట్గా వస్తుంది, సన్నగా అయిపోతుంది, అంత లుక్ అనిపించదు. కొంచెం కింద ఇసరంగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అది మన ఇష్టం అండి. ఇంకా స్కేల్ సహాయంతో ఈ ఫస్ట్ డాట్ ఏదైతే ఉందో ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు మనం ఒక లైన్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇది షోల్డర్ అని పెట్టుకున్నాం కదండి, ఇది ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ అన్నది తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ స్క్వేర్ షేప్లో ఒకటి గీసుకోవాలి. 1 ఇంచ్ మాత్రం మూల ఇలా బీ షేప్లో ఇలా పెట్టుకోవాలండి. ఇది షేప్ అన్నమాట. మన చంక అనేది రౌండ్గా వస్తుంది కదండి, ఆ రౌండ్ భాగం దించడానికి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట, మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే 1 ఇంచ్ అంతా తీసుకొని ఇది కూడా ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ వేరే కట్ చేసుకోవాలనుకోండి, డబ్బా కట్ చేసుకోవాలి, దానికి ఇలా రౌండ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు.
ప్రజెంట్ ఇది ఇప్పుడైతే నేను రౌండ్ నెక్ చూపిస్తున్నా కాబట్టి ఇలా రౌండ్గానే కట్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఈ షోల్డర్ ఎంత ఉందో ఈ షోల్డర్ మధ్య నుంచి ఒక మార్కింగ్ స్ట్రైట్ లైన్ అన్నది ఒకటి గీసుకోవాలి. అది మనం డాట్స్ కోసం బ్యాక్లో ఇలా డాట్స్ ఉంటాయి కదండి, ఇలా డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ కోసం ఇప్పుడు మనం ఒక 3 ఇంచెస్ అంతా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి మార్కింగ్. మనకు 1/2 ఇంచ్ ఇక్కడ, 1/2 ఇక్కడ ఒక లైన్ అన్నది గీసుకోవాలి. ఓకేనండి, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం. ఏదైనా నేర్చుకుంటే తప్ప రాదు కదండి, 1-2 సార్లు చూస్తే మాత్రం తప్పకుండా వస్తుంది. నేర్చుకుంటే తప్ప ఏదైనా రాదు. నా వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ప్రతి ఒక్కటి డేట్ టు డేట్, టైం టు టైం అన్నది నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ అన్నది మనం కటింగ్ అయిపోయింది, ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ భాగం ఉంది కదండి, ఈ భాగానికి ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకుందాము. ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. 4 పీసెస్ అన్నవి మనకు రావాలి. ఎందుకంటే 2 హ్యాండ్స్కి 4 పీసెస్ అనేది కంపల్సరీ రావాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే నేను చూపిస్తున్నానండి. ఇది హెచ్చు తగ్గులు ఉంటాయి కదా క్లాత్కి, దానికి స్ట్రైట్ లైన్ గీసుకోవడానికి కానీ ఒక లైన్ అది మనం స్ట్రైట్గా గీసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచ్ అంతా మనం స్టిచ్చింగ్ కోసం అని పెట్టుకోవాలి. ఇది సాదా బ్లౌజ్ కాబట్టి కొంతమంది పైపింగ్ వేస్తారు, కొంతమంది పైపింగ్ వేయరు. ఇప్పుడు నేను పైపింగ్ వేయని దాని గురించి చూపిస్తున్నాను. అయితే మనకి ఇంత 1 ఇంచ్ అంతా మాత్రం మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఇంచ్ అంతా క్లాత్ మాత్రం మనం పెట్టుకోవాలి. ఇది మాత్రం కటింగ్కి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేస్తాం కదా, ఇది సాదా బ్లౌజ్, దీనికి పైపింగ్ వేయట్లేదు కాబట్టి ఇది ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనకు 1 ఇంచ్ అంతా క్లాత్ మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి. ఇంకా హ్యాండ్ వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్తో నేను మీకు చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ వచ్చేసి ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఈ జాయింట్ భాగం ఏదైతే ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది పెట్టుకోవాలి. మళ్ళీ దీనిని ఇలా ఉల్టా తీసేసి ఇలా ఒకసారి పెట్టుకోవాలండి. ఇక్కడ మన కుట్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా చూడండి, ఈ కుట్ అన్నది ఇక్కడ ఉంది, నేను ఎక్స్ట్రా కుట్ల కోసమని ఇంత పెట్టాను. ఇప్పుడు ఇది కటింగ్ అన్నది హ్యాండ్స్ చూపిస్తాను. ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది ఒకటి మనం గీసుకోవాలి. ఇప్పుడు మాకైతే రెగ్యులర్గా అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఈ లైన్స్ గిన్స్ ఏం తీసుకోవాలి, డైరెక్ట్గా కట్ చేస్తాము. ఒక 2 ఇంచెస్ అంతా ఇక్కడ స్ట్రైట్గా ఇలాగే పెట్టుకొని 2 ఇంచెస్ నుంచి మాత్రం ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా షేప్ కట్ చేసుకోవాలండి. ఇలా షేప్ కట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్లాత్ కదండి, ఇది నేను ఫస్ట్ తొలగిస్తున్నాను మొత్తం కావడానికి. ఇప్పుడు మనం ఒకటి ఫ్రంట్ భాగం, ఇది షేప్, ఈ షేప్ ఎందుకు తీస్తారంటే ముందలి భాగం సంఖ వచ్చేసి మనకు చిన్నగా ఉంటుంది, వెనక భాగం పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు ముందలి భాగం తీసుకుంటే ముడతలు అన్నవి రావు. కాబట్టి నేను ఈ లైన్ అన్నది ప్రతి ఒక్కరు గీసుకుంటారు, మీకు కూడా అలాగే చూపిస్తున్నాను. చూడండి, ఇది మనం ఈ పీస్ మనం 2 పీసులు మాత్రమే కట్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి.
ఇక్కడ ఇవి 4 పీసెస్ ఉన్నాయి కదండి, 2 పీసెస్ మాత్రమే నేను పైకి తీసాను. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ షేప్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఈ షేప్ ఎలా ఉంటుందో అలా మనం ఇది కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తున్నాను. ఇలా షేప్ తీసుకుంటాం కదా, ఈ భాగం మాత్రం ముందు భాగం మాత్రమే వేయాలి, వెనక భాగం వేయొద్దు. వెనక భాగం మనం వేసామనుకుంటే చాలా టైట్ అయిపోతుంది బ్లౌజ్. ఇది మాత్రం వెనక భాగం, ఇది మాత్రం ముందు భాగం. ఇలా వేసేసుకోవాలి. మనకేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇలా ఏదో ఒకటి మార్కింగ్ అనేది మనం పెట్టేసుకుంటే మనకు ఐడియా అనేది వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నేను ఈ బ్లౌజ్ కటింగ్ కాదండి, స్టిచ్చింగ్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఎందుకంటే ఓన్లీ కటింగ్ వస్తే అర్థం కాదు కదండి, స్టిచ్చింగ్ కూడా రావాలి. ఇప్పుడు మనం 2 పీసెస్ ఒకటేసారి ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. క్లాత్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకటి కిందికి ఒకటి పైకి అయితే బ్లౌజ్ కూడా ఒక పీస్ చిన్నగా ఒక పీస్ పెద్దగా మాత్రం కంపల్సరీ అవుతుందండి. స్ట్రైట్ కటింగ్ అయితే క్లాత్ ఎప్పుడైనా ఇలా స్ట్రైట్గా వేస్తారు, క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేయాలండి. ఇలా క్రాస్గా వేయాలండి. ఇప్పుడు మనమైతే వేసేసుకున్నాము. ఇలా స్ట్రైట్ భుజం ఎలా ఉందో అలా మనం మార్కింగ్ అన్నది చేసేసుకోవాలి. ఈ నెక్ భాగం ఉంది కదా, ఈ నెక్ భాగం ఇలా పెట్టేసి ఇలా స్కేల్తో ఒక లైన్ అనేది మనం గీసేసుకోవాలి. ఇది బ్లౌజ్ పీస్ బ్యాక్ ఎలా ఉందో అలా మనం ఒక మార్కింగ్ అన్నది ఒకటి చేసేసుకోవాలి. మనకు ఇది మార్కింగ్ చేసుకొని ఇది తీసేసుకున్నాం అనుకోండి, మనకు పెద్దగా దీంతో అవసరం లేదు. ఇది మనం ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అన్నది మనకు కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ బెల్ట్ మనం భుజం దగ్గర నుంచి ఇక్కడ మనం స్టిచ్చింగ్కు మనం ఇంత ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, 1/2 ఇంచు, అది విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి స్టిచ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ అన్నది క్రాస్ బెల్ట్కి పెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రం పైకి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కట్ చేసుకుంటే కుట్టే వరకు ఇక్కడికి వస్తుంది కాబట్టి. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ అనేది మనం కట్ చేసుకుంటున్నాము. ఇలా రౌండ్గా ఇలా పెట్టుకోవాలండి. కరెక్ట్గా ఎంత ఉంది కదండి, 1/2 ఇంచ్ అన్నది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దీనికి కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ అన్నది మనం కంపల్సరీగా గీసుకోవాలి. స్కేల్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి. స్కేల్ మాత్రం కంపల్సరీగా వాడాలి. ఎంత రెగ్యులర్ కటింగ్ చేసిన వాళ్ళైనా సరే స్కేల్ మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తారు. ఇది రౌండ్గా ఇలా మార్కింగ్ పెట్టుకోకున్నా ఇలా రౌండ్గా కొత్తగా కట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ మార్కింగ్ అయితే కంపల్సరీ పెట్టుకుంటేనే షేప్ అనేది రౌండ్గా వస్తుంది. ఇలా మనం స్టిచ్చింగ్ అయ్యే వరకు మనకి ఇంత వస్తుంది కదండి. చూడండి, మన క్రాస్ బెల్ట్ అనేది ఇక్కడ ఉంది. అయితే మనం క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ అన్నది 1/2 ఇంచ్ వద్ద మనం ఎక్స్ట్రా రుచి పెట్టుకుంటాం కదా, ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా రుచి పెట్టాలి. ఎందుకంటే మనకు ఇక్కడ డాట్స్ అన్నది వేస్తాం కాబట్టి ఈ డాట్ కోసం మనం ఒక 1/2 ఇంచ్ అంతా ఇంకా క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం ఈ షేప్ బ్యాక్ షేప్ ఎలా ఉందో అలా తీసుకున్నాం కదండి, ఫ్రంట్ షేప్ మాత్రం అలా తీసుకోవద్దు. మనం హ్యాండ్స్కి షేప్ కట్ చేసాం కదా చిన్నగా, ఇలా అదే మాదిరిగా ఇలా ఫ్రంట్ కూడా ఇలా షేప్ అన్నది మనం డ్రా చేసుకోవాలి. మరి ఎక్కువగా డ్రా చేసుకోవద్దండి, టైట్ అయిపోతుంది. ఇలా మనం డ్రా అన్నది చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది మనం బ్యాక్ పార్ట్, ఇక్కడ వచ్చేసి ఇంత మనది ఫ్రంట్ పార్ట్. మనం ఇక్కడ నుంచి మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, స్ట్రైట్ ఒక లైన్ అన్నది గీసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇక్కడ నుంచి ఇలా మెల్లగా ఇలా ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా ఈ డాట్కి ఈ డాట్ అనేది కలుపుకోవాలి. ఇలా సన్నగా ఒక గీత అన్నది మనం
గీసుకోవాలి. కొంచెం లోత్ అన్నది రావాలండి. ఈ లోత్ అనేది కంపల్సరీగా రావాలి, ఎందుకంటే రౌండ్గా వస్తుంది. అప్పుడు బ్లౌజ్ మనకు సెట్ అయినట్టు, లేకపోతే బ్లౌజ్ అంతగా సెట్ కాదండి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాము. మీకు ఏమైనా సరే ఇందులో అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక బ్లౌజ్ కట్ చేసి నేను మీకు ఇంకా క్లారిటీగా నేను చూపిస్తాను. కొంచెం ఫస్ట్ లైన్ కొంచెం ఎక్కువ డ్రా చేసుకున్నాను కాబట్టి నేను సెకండ్ లైన్తోనే నేను కట్ చేస్తున్నానండి. ఇలా మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా మనము మొత్తం బ్లౌజ్ అన్నది కట్ చేసుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం అయిపోయింది, వీపు భాగం అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ఏదైనా చూపిస్తే మొత్తం చూపించాలి కదండి, సగం సగం చూపిస్తే మీకు కూడా అర్థం కావాలి కదా. ఇలా డబల్ ఫోల్డ్ అనేది మనం క్లాత్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ భాగానికి ఈ భాగం ఇలా మొత్తం 4 పీసెస్ అనేది రావాలి. ఇందులో 2 పీసెస్, ఇందులో 2 పీసెస్ అనేది రావాలి. ఈ క్రాస్ బెల్ట్ ఇది కూడా ఇలా మెజర్మెంట్ బ్లౌజ్తోనే చూసుకోవాలండి. ఇలా షోల్డర్ భాగం ఇది హాఫ్ ఇంచ్ మళ్ళీ కుట్లు అనేసి విడిచిపెట్టాలండి. ఇది మనం లెంత్ అనేది ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు మనం ఫ్రంట్ భాగం కట్ చేస్తాం కదండి, ఈ ఫ్రంట్ భాగం ఒక హాఫ్ ఇంచ్ అంతా, మనం ఒక ఇంచ్ అంతా పెద్ద డాట్ పెడతాం కాబట్టి మనము ఒక ఇంచ్ అంతా పోతుందండి. ఈ ఇంచ్ పెట్టి ఈ మూల నుంచి ఈ మూల వరకు మనం చూసుకోవాలి. కరెక్ట్గా ఉందండి క్లాత్ మాత్రం. ఇలా మార్కింగ్ ఒకటి వేసుకోవాలి. ఇందులో ఏమైనా సరే అర్థం కాలేదంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీకు క్లియర్గా అర్థమైనట్టు నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. ఇందులో మాత్రం అర్థం కాదంటూ ఏమీ లేదండి. అన్నీ నేను డాట్ టు డాట్ చెప్తున్నాను. ఇది అయిపోయిందండి. ఇంకా మనకి మిగిలిన క్లాత్తోని నెక్కి పీసెస్, ఉక్సుల పట్టి, బ్యాక్ పట్టి పెట్టుకోవాలండి. ఉక్సుల పట్టికి చిన్న పీస్ కట్ చేస్తాము మనం. ఇలా పీసెస్ మాత్రం మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇది కాజా పట్టి, ఉక్సు పట్టి. ఇప్పుడు మనం ఈ క్లాత్ నెక్కి దానికి యూజ్ అవుతుందండి. చూడండి, ఇది క్రాస్ బెల్ట్, ఉక్స్ పట్టి, కాజా పట్టి, ఫ్రంట్ పార్ట్ చూడండి, హ్యాండ్స్ చూడండి, బ్యాక్ పార్ట్. ఇలా ఇది చూడండి, ఇలా రౌండ్గా వచ్చేస్తుందండి. ఇలా రౌండ్గా వచ్చేసింది కదా. ఓకేనా అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఇంకో వీడియోతో నేను ముందుకు వస్తాను.